చీరాల నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి ఎంఎం కొండయ్య టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తూ ఉన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజలకు ఏ ఆకాంక్షలు ఉన్నాయో ఆకాంక్షలను నెరవేర్చేందుకు అలాగే ఎన్డీఏ కూటమిని బలపరిచి ఆయనను గెలిపించాలని నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి ఎంఎం కొండయ్య ఉన్నారు. ఆ నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలేంటి, ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లా ఉంది నియోజకవర్గ పరిస్థితి? ఇమీడియట్గా నియోజకవర్గానికి చేయవలసిన పనులు ఉన్నాయంటే ఏమున్నాయి? ప్రధానంగా వాటర్ సమస్య, చాలా గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. అలాగే రైతాంగానికి ఇది చివరి ప్రాంతం కనుక పట్టిసీమ నుంచి వచ్చే నీళ్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు బాగానే ఉంది. గత సంవత్సరం వైసీపీ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. దాని ద్వారా ఈ పశువులకు కూడా వీటికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక రెండోది, ఈ ప్రాంతంలో విస్తారంగా పెద్ద భూములు లేవు గనక ఇక్కడ వ్యవసాయ కూలీలు కూడా మిగతా నియోజకవర్గాల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉపాధి చాలా తక్కువగా ఉంది. ఈరోజు చేనేత పరిశ్రమ కూడా సంక్షోభంలో ఉండటం వల్ల ఆ వర్గాలు కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనపడుతుంది. అది కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధికి చీరాల నోసుకోలేదు. దానివల్ల కూడా కొంత ఉపాధి కుంటుపడిందని చెప్పాలి. పూర్తిగా ఈ నియోజకవర్గాన్ని ఒక షేప్లోకి తీసుకురావాలంటే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. గత 15 సంవత్సరాలుగా ఎవరైతే పాలకులుగా పనిచేశారో వాళ్ళు ఇక్కడ ప్రజల గురించి ఆలోచించిన దానికంటే కూడా ప్రజల్ని వేధించడానికే ఎక్కువగా సమయాన్ని కేటాయించారని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం కనపడుతుంది. ఏ కాలం ముందు అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పనిచేశారో ఆ కాలమందు మాత్రమే చీరాల్లో ఎక్కడైనా రోడ్డు కానీ ఇంకోటి ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా కనపడుతుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే చేసిందే కనపడుతుంది. మీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు జరగబోతోంది. అటు ఆమంచి కృష్ణమోహన్ కావచ్చు, అలాగే టీడీపీ పార్టీ నుంచి గెలిచి వైసీపీలో ఉన్నటువంటి కర్ణం బలరాం కొడుకు ప్రస్తుతం పోటీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ త్రిముఖ పోరు అంటే వారు మీకన్నా వేగంగా పావులు కదుపుతున్నారు, వేగంగా సామాజిక సమీకరణాన్ని కూడా టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం? కారు కోట్లు పెట్టి కొన్నాం కానీ అది ముందుకు వెళ్ళట్లా, గేరేస్తే. నాకంటే ముందున్నారనేటువంటి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళందరికంటే ముందు తెలుగుదేశం పార్టీ ఉంది, నాకంటే కూడా ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. ఇవాళ ముగ్గురు కూడా నేను తెలుగుదేశంలో ఉన్నాను, వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మాకంటే ముందు ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే ఈ ఊరు దాదాపుగా తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అదేదో నేను ప్రభావితం చేసి పెద్ద గొప్పగా నేను చేస్తే వీళ్ళంతా వచ్చారన్నది అంటానికి కూడా లేదు. ఎందుకంటే ఈ ఊరే తెలుగుదేశం నేపథ్యం కలిగినటువంటి ఊరు. తెలుగుదేశం ఎన్టీఆర్ భావజాలాన్ని నింపుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల అటువంటి భావజాలం ఉండి టీడీపీ ఇక్కడ ఉండడం నాకు ప్లస్ అయింది. ఎందుకంటే ఏ పని చేసినా ఇప్పుడు ఒకటి అనుకుంటే 4 కలిసి వచ్చే పరిస్థితిలో ఉంటేనే పని చేయగలుగుతారు మనిషి అనేవాడు. చేసిందే 4 సార్లు వెనక్కపోతే ఎవరో పని చేయలేరు. కాబట్టి ఇక్కడ గొప్ప అవకాశాలు అయితే టీడీపీకే ఉన్నాయి. కాబట్టి నాకంటే ముందే వాళ్ళు లేరు, వాళ్ళిద్దరికంటే ముందు నేనున్నానన్నది ప్రజల ద్వారా మీరు తెలుసుకోండి. మీరు ప్రచారానికి వెళ్తున్నారు, నిత్యం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి ప్రధానంగా వినిపిస్తున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇదే నేను ఇప్పుడు మాట్లాడాను కదా మీతో, మంచినీళ్ళు లేవని, అలాగే ఎక్కడక్కడ రోడ్లు లేవని, బరియల్ గ్రౌండ్స్ సరిగ్గా లేవని, వాటికి గోడలు లేవని, ఇల్లులు లేవని, పెన్షన్స్ లేవని, ఇలాంటివే. వాళ్ళకి పెద్ద కోరికలేం లేవు. ఈ ఊళ్ళో మీద పెద్ద ప్రాజెక్టు తెమ్మనో లేకపోతే ఒక నేషనల్ హైవే తీసుకురమ్మనో అటువంటి కోరికలేం లేవు.
కానీ వీటిని కొద్దిగా జాగ్రత్త చేసి పెట్టి మమ్మల్ని కాపాడమనే ప్రజలు అడుగుతున్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో పొందుపరిచిన టీడీపీ ముందు నుంచి కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి సూపర్ 6 పథకాలకు ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ఇప్పుడు ఆయన నవరత్నాలు పెట్టాడమ్మా. సింపుల్గా నేను ఒక మాట చెప్తా. అమ్మఒడి అన్నాడు, 15,000 ఇస్తాను అన్నాడు. 15,000 ఇవ్వలేక 13,000 ఇస్తున్నాడు. సరే ఎంత అనేవని 1000 అటు ఇటుకి ఇస్తున్నాడు. కానీ అంతమంది ఏం చెప్పాడు, ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తాడు. అతను ఇవ్వలేకపోయాడు. దానికి తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఎంతమంది పిల్లలు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు చదువుకుంటారంటే అందరికి ఇస్తా అని చెప్పాం. ఉదాహరణకు 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, వాళ్ళకి కూడా అందరికి ఇస్తా అని చెప్పాం. ముఖ్యంగా మహిళలు ఆయన 3 సార్లు ఆర్టీసీ ఛార్జెస్ పెంచాడు. దానివల్ల ఆర్టీసీ పెనుభారం కింద మారింది. ఆయన చేసిన పని వల్ల ఇవాళ ఆర్టీసీలో పట్టుమని ఒక 500 కొత్త బస్సులు కూడా తీసుకురాలి. ఛార్జీలు అయితే 3 సార్లు పెంచారు. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలకు ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి అదొక పథకాన్ని ఇచ్చాం. ఇంకో పథకం ఏంటంటే 19 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి 59 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మహిళలకి నెలకి 1,500 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇవాళ మొన్న బీసీ డిక్లరేషన్లో 2-3 విషయాలు బయటకు వచ్చినాయి. ఒకటి, పెన్షన్. మీకు తెలుసు పెన్షన్ విషయం. 2014కు ముందు 200 రూపాయలు ఉండేది. 2014 గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పెన్షన్ కాస్త 2,000 అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ఇంకో 1000 పెంచుతానన్నాడు. ఆయన 5 ఏళ్ళు పెట్టింది పెంచడానికి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అదే వికలాంగులు అయితే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంటే ప్రజలకి మరి ఉత్సాహం ఉంటుందిగా, అది కూడా ఇస్తున్నాం. బస్ ఫ్రీ ఇచ్చాము, ఓ పక్క నుంచి అమ్మఒడి ఇస్తున్నాం, ఇంకో పక్క నుంచి కూడా గ్యాస్ సిలిండర్ 1,300 రూపాయలు పైకి వెళ్ళిపోయింది. 1,300 రూపాయలు పైకి వెళ్ళింది. సో అందువల్ల ఒక 3 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మన బీసీ డిక్లరేషన్ అయితేనేమి, సూపర్ 6 ద్వారా అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్తున్నాయిగా. ప్రజలు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. తను నవరత్నాలు పెట్టుకుని ఏది చేయలేకపోయాడు. ఆ నవరత్నాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అన్నింటినీ తాకట్టు పెట్టాడు, డబ్బులు తీసుకున్నాడు. మీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేనటువంటి రాజకీయం మీ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. ఒకళ్ళ పైన ఒకళ్ళు, నీ సామాజిక వర్గం ఇది, నీ సామాజిక వర్గం ఇది అని తిట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి అసలు ఎందుకు మీ నియోజకవర్గంలో వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ ఈ నాయకులంతా కూడా కులాల కుమ్ములాడుతూనే ఉన్నారు. ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క కొంచెం ఫార్వర్డ్ చైతన్యవంతమైనటువంటి ఓ రకంగా చెప్పాలంటే ఎప్పుడో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి టైంలో కూడా ఒక ఉద్యమం జరిగింది. చీరాల పేరాల ఉద్యమం కూడా ఇక్కడే జరిగింది. దాదాపు 400 సంవత్సరాల కల్చర్ ఉన్నటువంటి ఊరు ఇది. 400 సంవత్సరాల క్రితం మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది. అలాంటి ఊరు ఇది. కొంచెం ఎందువల్లంటే ఇది దగ్గరగా ఉంటుంది, జనసాంద్రత అంతా దగ్గరగా ఉంటుంది, డెన్సిటీ పక్కన ఉంటుంది, డిస్టెన్స్ లేదు. చిన్న విషయం గ్యాస్ పిక్ అయితే మొత్తం ఊరంతా 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అలాగా ఎప్పుడు కూడా దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇది ప్రభావితం చేస్తుందని చెప్పాలి. రెండోది, ఇక్కడ వచ్చినటువంటి నాయకత్వం అంతా కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టలా. వీళ్ళు కేవలం విధ్వంసం మీదనే దృష్టి పెట్టినట్టు. ఎవడన్నా ఒక ఇల్లు కట్టుకోవాలా, లేదా ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలా, ఏదన్నా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రాం రావాలి అంటే నాకేంటి, ఇక నాకేంటి అన్న దగ్గరే ఇది స్టార్ట్ అయింది. ఇక ఈ విషయంలో కొంతవరకు ప్రజలు అసహించుకున్నారు. సరే, ఒక అతను బాగలేడు, రెండో అతన్ని అబ్సల్యూట్లీ మెజారిటీతో గెలిపించారు. అతను అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో మీరు నాన్ లోకల్, మిగిలిన ఇద్దరు మేము లోకల్. నాన్ లోకల్ వ్యక్తి ఇప్పుడైతే ప్రజల్లో ఉంటాడు, గెలిచిన వెంటనే ఆయన సొంత ప్లేస్కి వెళ్ళిపోతాడు అనే దాన్ని బాగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీరు దాన్ని తిప్పికొట్టేందుకు ఏం చేస్తారు? ఒకటే విషయం అమ్మా, నేను ఇదే జిల్లాలో పుట్టా, నేను కూడా ఈ జిల్లాలోనే పుట్టాను, ఇక్కడ వాడినే. వాళ్ళకున్న చుట్టరికాలు నాకు ఉన్నాయి ఇక్కడ. నేను ముందు రావడంతోనే
ముందు ఒక 2 ఎకరాలు చిల్లర సైట్ కొని ఇక్కడ ముందు ఆఫీస్ కట్టి ఇక్కడే నాకు సంబంధించిన ఓట్లు కానీ అన్నీ కూడా ఇక్కడికే తీసుకొచ్చుకొని నేను ఉండిపోయాను. సో నాకు ఇబ్బంది ఏముంది, నేను ఏ ఊర్లో ఉన్నా ఒకటే, నాకు ఫలానా ఊర్లో ఉన్నది అని అంటే లేదు కదా. ఇక్కడ నా అవసరం ప్రజలకు ఉంది, ఖచ్చితంగా వీళ్ళ వెనకాలండి పనిచేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నన్ను కూడా ప్రజలు అట్లాగే రిసీవ్ చేసుకున్నారు. కానీ వీళ్ళు నా ఇద్దరు అపోనెంట్స్ కాబట్టి వీళ్ళకి దరిద్రపు ఆలోచన ఉంది, కానీ ప్రజలకైతే ఎవరికి లేదు ఆలోచన. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేస్తాను. కానీ నా ప్రత్యర్థులకి ఏంటంటే నేనేం ఇక్కడ ఈ ఊర్లో ప్రజలకి నా వల్ల ఏం పొరపాటు జరగల. వాళ్ళిద్దరు తప్పుడు పనులు చేశారు కాబట్టి గత 15 ఏళ్ళగా వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి నన్ను టార్గెట్ చేయడానికి ఇంకా వేరే మార్గం లేక టార్గెటే. కానీ ఈరోజు మీకు తెలియదే ఉంది, వాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళ ఊర్లో పుట్టి వాళ్ళ ఊరిలో ఇప్పుడు అమెరికా లాంటి దేశం వెళ్ళారు, అమెరికాలో కూడా వెళ్ళి పోటీలు చేస్తున్నారు కదా. మరి అక్కడ గ్రీన్ కార్డు వచ్చినప్పుడు ఇక్కడ నేను 2 సంవత్సరాల పైన ఈ జనంతో కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి అది అవివేకం, అలా కాదు. ఇదే జిల్లాలో పుట్టాం, నాకు కూడా ఈ జిల్లాలో అందరి దగ్గర ఈ ఊర్లో కూడా చుట్టరికాలు ఉన్నాయి. సో ఈ జిల్లాలో నేను పుట్టాను. సరే వాళ్ళు కూడా ఎక్కడ పుట్టారు, వాళ్ళు చెప్పేవాళ్ళు పుట్టారా పుట్టలేదనంటే ఒకరిద్దరు ఉండొచ్చు మేబీ. అందువల్ల చీరాల మొత్తం మైగ్రేషనే, చాలా కాలం కింద వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. దాని గురించి నాకేం పెద్దగా ఎక్కడ నేను ప్రజల్లోకి వెళ్తున్నాడు ఎవరు నన్ను ప్రశ్నించింది లేదు, చేసింది లేదు. కాకపోతే వీళ్ళిద్దరు మాత్రమే మాట్లాడతారు. ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేసి వాళ్ళు ప్రయోజనం పొందాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక దాంట్లో నేను చేసింది కూడా ఏం లేదు. ప్రజా తిరుగుబాటు ముందు ఎవడేం చేయలేడు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటులో వాళ్ళిద్దరూ ఇక తప్పదు, వాళ్ళు ఓడిపోక తప్పదు. అటువంటిప్పుడు నా మీద నెపం వేయాలంటే ఏదో ఒకటి వేయాలి, అంతేగాని ప్రజల్లో ఎవరి దగ్గర అటువంటి భావం లేదు. మీరు ఎంక్వైరీ చేసుకున్నా కూడా ప్రజలు చెప్తారు. ఇక్కడ వదిలేసి వెళ్ళాల్సినంత అవసరం లేదు. వాళ్ళు పార్టీలు మారారు, తెలుగుదేశం పార్టీ నుంచి. నాకు అవసరం లేదు, నేను ఇదే పార్టీలో ఉంటా చివరిదాకా, ఇక్కడే పనిచేస్తా, ఈ ప్రజలతోనే నేను ఉంటాను. మత్స్యకారుల ఓట్లన్నీ కూడా ఆమంచి కృష్ణమోహన్ వెనకే ఉన్నాయి. ఖచ్చితంగా ఆ వర్గానికి సంబంధించి కావచ్చు, ఈ మత్స్యకారులంతా కూడా ఆయన వెనకాలే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకే ఆ ఓట్లన్నీ పడతాయి అని ఆయన ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? వాస్తవంగా మత్స్యకారులందరూ ఆయన వెనకాలే ఉన్నారని మీరు అనుకుంటారు? ఇది పొరపాటు. ఎందుకంటే మత్స్యకారులకి మేలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది, అదేదో నేను చేశానని కూడా కాదంటారు. మత్స్యకారులకి మేలంటూ జరిగింది అంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఈరోజు ఆయన వెనకాల మూకుమ్మడిగా పోవడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు మీరు చూశారు, దాదాపు 1000 మంది పిక్కి నారాయణరావు గారని ఆయన తరపు నుంచి, అదే వాటరేవ్ పంచాయతీ నుంచి ఓ 2 యాదవులు, పిక్కి నారాయణరావు గారు, ఇంకో రెడ్డి గారు, 3-4 కలిపి ఈరోజు 1000 మంది వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. మీరు ఏదో ఒక దగ్గర ఏదో 100-200 ఉన్న దగ్గర పెట్టుకొని అవి మాయి అంటే ఇదేం లేదండి, మైండ్ గేమే. ఆయనకు కూడా అంత పరిస్థితి లేదు. ఈరోజు ఒక పక్క నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి ప్రజలందరూ అనుకుంటే వాళ్ళు కూడా ఇప్పుడేం అమాయకులు కాదు, వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటు వేయాలి. మీ ప్రత్యర్థులిద్దరూ కూడా మీకంటే ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, బాగా ప్రజల్లోకి ఈ ఆర్థిక దీని వనరులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు కొంచెం ఆ విషయంలో పడే అవకాశం ఉంది అనే విషయాన్ని వాళ్ళే చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళు మాట్లాడేది మైండ్ గేమ్ అమ్మా. ఇప్పుడు ఎవరు ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అది వాళ్ళు చేసింది మనం చేస్తాం. ఇది కేవలం ఏంటంటే ఇంకా వాళ్ళకి నా మీద చెప్పడానికి ఏమున్నాయి, నాన్ లోకలనో డబ్బులు ఇవ్వడానో లేకపోతే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, సరిగ్గా పెట్టడానో చేయడానో అనుకుంటుంటారు. అంతకు తప్ప వాళ్ళు మళ్ళీ నా మీద మాట్లాడడానికి ఆయన అది చేయలేదనో ఇది చేయలేదనో, ప్రజలకి అక్కడ ఇబ్బంది పెట్టాడనో ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. వీళ్ళిద్దరూ కలిసి ఈ 15 సంవత్సరాలు వీరబాదులు బాదారు ప్రజల్ని. వాళ్ళే రివర్స్ గేమ్లో ఉన్నారు. ఇక ఏ మాట చెప్పినా నమ్మేటట్టుగా లేరు ప్రజలు. పూర్తిగా ఒక ఆలోచన అయితే వచ్చేసింది, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్న భావం కలిగింది. అది ప్రత్యేకంగా ఈ ఊర్లో ఉన్న నైసర్గిక పరిస్థితులు అలాంటివి. మొదటి నుంచి కూడా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతంగా చీరాల నియోజకవర్గం ఉంది. ఇప్పుడు గెలిచి పార్టీ మారిన వాళ్ళు కూడా టీడీపీ నుంచే గెలిచున్నారు. సో ఆ టీడీపీ వాళ్ళు కొత్తగా మళ్ళీ కూడా పార్టీని తీసుకువెళ్లాల్సింది కానీ వైసీపీ వ్యతిరేకత కానీ ఇదంతా ఉన్నప్పటికీ కూడా కూటమి
ముగ్గురు పార్టీలు కలిసి వెళ్తున్నారు. జనసేన నాయకుల నుంచి కానీ బీజేపీ నాయకుల నుంచి కానీ సపోర్ట్ ఎలా ఉంది? టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం కాబట్టి ఆ ఇద్దరు పార్టీల నుంచి సహకారం ఎంతవరకు ఉంది? వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలానికి వాళ్ళిద్దరు తోడవడం అనే వాయువేగంతో ముందుకెళ్తుంది. మంచి యువత, జనసేనలో మంచి యువత ఉన్నారు. అలాగే బీజేపీలో మంచి మెచ్యూరిటీ లెవెల్స్ పెంచిన పరిణిత చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటలెక్చువల్స్ కూడా బాగా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఈ మూడు కలిసి పరుగు పందెంలో ఉన్నాయి. ఇవాళ వీళ్ళని తట్టుకోవడం కష్టమైపోయి మా మీద ఈ రకమైన అబండాలు వేయటం, మా మీద ఏదో ఒక ఫోకస్ చేయటం ప్రయత్నం చేస్తారు. ఇంకేం చేస్తారు? ఇంకా నా మీద చేయడానికి ఏమున్నాయి? ఈ ఊళ్ళో నేను రావడానికి నన్ను 8 కిలోమీటర్లు నడిపించారు. నాకు ఈ ఊళ్ళో ఎంట్రన్స్ లేదని చెప్పేసి, ప్రజాస్వామ్యంలో మనం ఎన్నో దేశాలు వెళ్తున్నాం, ఈ ఊరు రావడానికి వీలేదని చెప్పేసి ఆ బైపాస్ రోడ్లో ఈపురపాలెం దగ్గర మమ్మల్ని లోపలికి రానికపోతే ఆ డిఎస్పీ మేము అంతా గొడవ వేసుకుంటే నన్ను ఒక్కడనే బండి ఎక్కించాడు. అంతకు ముందు రోజు అర్ధరాత్రి మేము కట్టినటువంటి బ్యానర్లు కానీ మంచి అన్నీ ఏవైతే మా ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ తీసేసి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి తరలించారు. ఈ దుర్మార్గం ఎంతకాలం నడిచింది? నేను అదే పోరాటంతో వచ్చానుగా. ఇవాళ చివరికి ఏ పరిస్థితికి వచ్చారు? వాళ్ళు ఓటమిని అంగీకరించే పరిస్థితికి వచ్చారు. పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు అని చెప్పి దాదాపు 5,000 నుంచి 10,000 మందికి వరకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత నాకుంది. ఖచ్చితంగా దాంట్లో ఎక్కడా కూడా ఫ్రాడ్ అనేది జరగలేదు అని చెప్తూ ఉన్నారు. అలాగే ఇటు గ్రావెల్ కానీ ఇసుక, ఈ రెండు కూడా బాగా మాఫియా అనేది బాగా ఈ నియోజకవర్గంలో నడుస్తోంది ఇద్దరు ప్రత్యర్థి అభ్యర్థుల నుంచి. సో ఆ వ్యతిరేకతను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇద్దరు వ్యాపారం అదే, ప్రజలకి అందరికీ తెలిసిన విషయాన్నే ప్రజలకు చెప్తున్నాం. రెండోది వాళ్ళు హౌసింగ్ అన్నారు, వాళ్ళు పట్టుమని కంప్లీట్ చేసిన ఇదిగో ఈ 100 ఇల్లులు చేశాను, ఈ 1000 ఇల్లులు చేశాను చూపించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డికే లేదు ఆ ధైర్యం చెప్పడానికి. ఎందుకంటే 2,40,000 చిల్లర కేంద్ర గవర్నమెంటు మనకి హౌసింగ్ ఇచ్చి, అంటే పార్ట్నర్షిప్ అంటే రెండు ప్రభుత్వాల పార్ట్నర్షిప్ మీద 60% మేము భరిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించమంటే ఈ రాష్ట్రంలో 22,000 మందికే ఇల్లులు ఇవ్వగలిగాడు. 2 లక్షల మందికి శాంక్షన్ చేస్తే 22,000 మందికి ఇచ్చారు. ఆ 22,000 మందిలో వీళ్ళు ఎన్ని ఉన్నాయి ఇక్కడ చీరాల్లో? కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఆ తీసుకున్న ఇల్లులు లేదా వాళ్ళు ఇచ్చిన ఇల్లులు కూడా ప్రజలకి ఏంటంటే ఆశ, ఏదో ఇచ్చేస్తారు, సొంత ఇల్లు కావాలని కోరిక. కానీ అది ఎక్కడా జరగలేదు, నెరవేరలేదు, వీళ్ళు కట్టింది లేదు, ప్రజలకు అంకితం చేసింది లేదు. ఇక ఇసుక మట్టి గిట్టి అంటారా దోసుకోవడం అనేది ఇక అది అందరికీ పబ్లిక్ అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా చేనేత, అలాగే ఈ కుటీర పరిశ్రమలు, అంటే వీళ్ళు హ్యాండ్మేడ్ ఇవి పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే చేపలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మీరు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. నేను గెలిచిన తర్వాత మీకు అందిస్తాను అని ఆ భరోసాను కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తుంది? ఖచ్చితంగా. ఇవాళ మత్స్యకారుల విషయానికి వెళ్తే పచ్చి చేపలు తీసుకొచ్చినప్పుడు వాటిని ఆరబోసుకోవడానికి కానీ ప్లాట్ఫామ్స్ లేవు. చీరాల మొత్తం 18 కిలోమీటర్లు ఉంది. ఈ 18 కిలోమీటర్ వైడ్లో దానికి ఆనుకొని మత్స్యకారులు ఉన్నారు. వీళ్ళకి అక్కడక్కడ ప్లాట్ఫామ్స్ ఇచ్చి జస్ట్ ఓన్లీ షెల్టర్ కానీ ఇస్తే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే సరుకు వచ్చినప్పుడు దాన్ని కనీసం ఎండబోసుకోవడానికో పెట్టుకోవడానికో కావాలి. అదొకటి నేను క్లియర్గా చూశాను. రెండోది, మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎవరైతే చేనేతలు ఉన్నారో వాళ్ళ కోసం నేనున్న తెలుగుదేశం పార్టీతో చాలా పోరాటం చేసి మా పార్టీతో మేము మాట్లాడుకొని వాళ్ళకి ఒక అవగాహన కల్పించాం. అంటే ఉదాహరణకి 24,000 రూపాయలు వాళ్ళకి నేతన్న నేస్తం ఇస్తున్నారు. నేతన్న నేస్తం ఇస్తారో ఎవరో అని భయపడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారితో చెప్పించాను, మేము ఇస్తున్నాం మీకు డబ్బులు. అట్లాగే ఇక్కడ ఒక దొంగాట ఆడుతున్నారు ఈ వైసీపీ లీడర్స్. దొంగాట ఏంటంటే
మేము బీజేపీతో కలిసామని, బీజేపీతో కలవడం వల్ల ముస్లిమ్స్కి ఏదో నష్టం జరిగిద్దని, ముస్లిం సోదరులు సోదరీమణులు ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన వాళ్ళని ఇమ్యులేట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే బీజేపీకి ఇలాగా మనకు వ్యతిరేకం, అట్లా ఇట్లా ఇవి వస్తాయి అని చెప్పి అక్కడక్కడ మసీదుల్లో అక్కడక్కడ చెప్పడానికి ట్రై చేస్తాం. మేము కూడా ఆల్రెడీ చెప్పాం, ఒక పని చేయండి, బీజేపీతో అలయన్స్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ముస్లిమ్స్ కోసం ఎక్కడెక్కడ ఏం చేశారో మీరు తీసుకొని చూడండి. ఈరోజు ఊరికే మాట్లాడితే సరిపోదు. మేము ఇల్లులు ఇచ్చామా, డెవలప్మెంట్ చేసామా, ఏం చేసామా అన్నది మీరు ఒకసారి చూడండి అని చెప్పాను. ఇది కొంచెం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కేవలం అభివృద్ధి కోసమే బీజేపీ వాళ్ళని కలిసాం పనిచేస్తున్నాం. వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడదీసిన దాంట్లో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కూడా ఉన్నారు కదా, కనుక వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. బీసీ నియోజకవర్గం ఇది, కానీ ఎప్పుడు కూడా ఓసీలే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఓసీలే అయి ఉన్నారు. ఎందుకు ఆ అవసరం వస్తోంది ఇక్కడ? మీరే అన్నారమ్మా, ఏమన్నారు, మీకంటే కూడా వాళ్ళిద్దరికి డబ్బులు ఉన్నాయి అన్నారు. అంటే ఇక్కడ బలహీన వర్గాల దగ్గర డబ్బులు ఉండవు. ఆర్థికంగా మాకు అన్ని వాళ్ళకున్నంత రిసోర్సెస్ మాకుండవు. ఈరోజు మేము వెనకబడి ఉండడానికి కారణం ఆర్థికంగా మేము బలహీనలు, మానసికంగా కాదు. ఎప్పుడైతే ఆర్థికంగా బలహీనలుగా ఉన్నామో దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళిపోయి బీసీలు గెలవరు అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చారు. ఇంకోటి కూడా దురదృష్టం ఏంటంటే 123 కులాలు బీసీలు ఉంటే వీళ్ళందరూ ఎప్పుడు ఏకం అవ్వాలి, మమ్మల్ని ఎప్పుడు ఓడించాలి, మమ్మల్ని ఏ వ్యతిరేకిస్తారు వీళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఉంది. ఇవాళ ఏదో కొత్తగా మా మీదే ఆ ప్రయోగం జరగలేదు. అందువల్ల బీసీలు ఎందుకని ఎదురు తిరిగి మాట్లాడలేకపోతారంటే ఆర్థికంగా బలహీనలు అవటమే. ఉదాహరణకి వీళ్ళని ఎవరన్నా ఒక దెబ్బ కొట్టినా వీళ్ళు కేసు పెట్టడానికి కూడా వెనకాడతారు. కారణం ఏంటి, మళ్ళీ ఆ లాయర్కి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మనం ఆర్థికంగా దెబ్బతింటామని ఒక మానసికంగా వీళ్ళు వెనకబడి ఉంటామే. ఇదే వాళ్ళ యొక్క అహంకారానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి కానివ్వండి, ఈ ఒక్క కారణమే మమ్మల్ని బలహీనపరచడానికి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం. ఫైనల్గా చెప్పండి, చీరాల నియోజకవర్గ ప్రజలు ఎంఎం కోటయ్యకి ఓటు ఎందుకు వేయాలి, ఓటు వేయమని ఎందుకు అడుగుతున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ చూసిన తర్వాత నేను ఈ యొక్క చీరాలలో అన్ని వర్గాల వారిని దగ్గర తీసుకొని వాళ్ళని అభివృద్ధిలో ముందంజలో ఉంటానని, ప్రజలందరితో మమేకం అయ్యి చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో పాటు కలిసి పనిచేయగలనటువంటి నమ్మకం ప్రజలకు ఉంది కనుక అటువంటి కారణాల వల్లనే వాళ్ళు నాకు ఈరోజు మద్దతు తెలియజేస్తున్నారు. వాళ్ళగా నేనేమి దూరంగా పెట్టలేదు, ప్రజల్ని చాలా దగ్గరగా ఉన్నాను, అందరితో కలిసి ఉన్నాను. మా నేపథ్యమే ఇది. బలహీన వర్గాలు ఇప్పుడు అలాగే ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో ఉన్నాం. కాబట్టి ప్రజలు మాకు విశ్వసిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇది చీరాల నియోజకవర్గ ప్రజలు, రాజకీయ చైతన్యం కలిగిన ప్రజలు, అలాగే ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా బీసీలు, మైనారిటీలు, అలాగే యానాదులు, వీళ్ళంతా కూడా టీడీపీకి ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నారు. సామాజిక న్యాయం చేసేందుకు టీడీపీ కూటమి అభ్యర్థిగా నేను ప్రజల వద్దకు వెళ్తున్నాను. ఖచ్చితంగా చీరాల ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారనేది మరికొన్ని రోజుల్లోనే తెలుస్తుంది. అయితే కావాలని ఒక మైండ్ గేమ్ ఆడుతూ ప్రజల్లోకి వెళ్ళాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు ఏమీ చెల్లవని ఎంఎం కోటయ్య చెప్తున్నారు. ఇది ఇవాల్టి హెచ్ఎం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.